అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. తునిలో చిన్నారి మిస్సింగ్ కేసుకు సంబంధించి మిస్టర్ ఇంకా కొనసాగుతుంది. నేటికి 14 రోజులవుతుంది. పాప ఎక్కడికి వెళ్ళింది, అసలు ఏమైపోయింది, ఎన్ని రకాల సెర్చ్ ఆపరేషన్లు కొనసాగించినా కనీసం ఒక్క చిన్న ఆచూకీ కూడా లభించినటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అన్ని రకాల బృందాలు, టెక్నాలజీ, డ్రోన్లు, థర్మల్ డ్రోన్లు, అన్ని రకాల టెక్నికల్ టూల్స్ అన్నీ ఉపయోగిస్తున్నా కూడా ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకట్లేదు. ఈ నేపథ్యంలో అక్కడికి 2 రోజుల క్రితం హోంమంత్రి కూడా వెళ్ళి తల్లిదండ్రులను పరామర్శించడం జరిగింది. పోలీసు ఎస్పీ కూడా అక్కడికి వెళ్తున్నారు, నిత్యం వెళ్తూనే ఉన్నారు. తాజాగా బాలల పరిరక్షణ చైర్మన్ కూడా అక్కడికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి అసలు ఏమైంది, పాపకి ఎలా తప్పిపోయింది, దానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పటికే డిప్యూటీ సీఎం చొరవ కూడా తీసుకున్నారు. కాబట్టి ఎన్ని కోణాలలో దీన్ని దర్యాప్తు చేయాలో అన్ని కోణాల్లో చేస్తున్నారు. కాబట్టి అవసరమైతే ఇంకా ఎక్కువగా దర్యాప్తును మరింత పెంచుతామంటూ చెప్తున్నారు. పాపను ఖచ్చితంగా ఎక్కడుందో కనిపెట్టే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా ఇప్పుడు బాలల పరిరక్షణ సమితి ఆ చైర్మన్ వారు కూడా అదే చెప్పడం జరిగింది. ఈరోజు 14వ రోజుకు వచ్చింది. ఈరోజు ఒక చిన్న అప్డేట్ అయితే కనిపించింది మార్నింగ్. ఎందుకంటే పాపతో పాటుగా ఆ రోజు పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది, 3 రోజులుగా కనిపించలేదు అనుకున్నటువంటి సందర్భంలో ఒక చిన్న క్లూ అయితే కనపడింది. పాప మిస్ అయినటువంటి గంటకే ఆ యొక్క పెంపుడు శునకం అనేది సిహెచ్ అగ్రహారం ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక గుడి దగ్గర సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అక్కడ అది తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే పాప మిస్ అయినటువంటి గంటలో కుక్క అక్కడ తిరుగుతుందంటే మరి పాప కూడా అక్కడికి వెళ్ళిందా, లేకుంటే పాపతో సంబంధం లేకుండా కుక్క అక్కడికి వెళ్ళిందా ఏంటనేది ఒక చిన్న లూప్ అయితే దొరికినట్టు కనిపిస్తుంది పోలీసులకు. ఇప్పుడు ఈ కోణంలో కూడా విచారిస్తారు. కుక్క 2 రోజుల వరకు పాపతో కనిపించకుండా, అంటే పోయినప్పటి నుంచి కూడా మళ్ళీ ఎన్నిక రాలేదని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ ఏరియాలో మరొకసారి గాలింపు చర్యలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం దొరికినటువంటి అప్డేట్ ఏదైతే ఇప్పుడు మధ్యాహ్నము అక్కడికి బాలల హక్కుల పరిరక్షణ చైర్మన్ కూడా రావడం జరిగింది. వారు కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ తల్లిదండ్రులతో మాట్లాడి నేటికి 14 రోజులు గడుస్తున్నా కూడా పాప ఆచూకులు ఎలాంటి వివరాలు దొరకకపోవడం, అదేవిధంగా ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పాప కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రుల ఆవేదన కూడా రోజు రోజుకు పెరిగిపోతుండడం, అక్కడికి వస్తున్నటువంటి మిగతా వారందరూ కూడా గ్రామస్తులు కానీ మిగతా వారి బంధువులు కానీ తెలిసిన వారు కానీ ప్రతి ఒక్కరు కూడా అయ్యో పాపం అనుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సందర్భమే తప్ప ఏదో ఒక చిన్న ఎవిడెన్సో లేకుంటే చిన్న క్లూ దొరుకుతుందో, పాప ఆచూకు ఖచ్చితంగా దొరుకుతుందో అనేటువంటి ఒక ధైర్యాన్ని అయితే చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ప్రస్తుతం అక్కడికి బాలల హక్కుల పరిరక్షణ చైర్మన్ వచ్చారు కాబట్టి వారు కూడా మాట్లాడడం జరిగింది. వారు తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది కేసుకు సంబంధించి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరపున నేను, అలాగే మా సభ్యులు గంగ సూర్యనారాయణ గారు, అలాగే ఈ జిల్లా సంబంధించిన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా వెంకట్రావు గారు, సిడిపిఓలు అందరూ కలిసి ఈరోజు ఈ తుని మండలంలో ఉన్న గత సుంకర జ్ఞానేశ్వరి పాప 14 రోజుల నుంచి ఆచూకీ కనపడకపోవటం, దీని మీద ఇప్పటికే మా కమిషన్ తరపున జిల్లా యంత్రాంగానికి, జిల్లా పోలీస్ అధికారి వారికి ఇక్కడ ఏ విధంగా మీరు ఆ పాప ఆచూకీని తెలుసుకోవటంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని ఇప్పటికే మేము వాళ్ళని అడగటం జరిగింది. అలాగే ఈరోజు స్వయంగా అసలు ఏ విధంగా జరుగుతుంది ఏంటి అన్నది పరిశీలించడం కోసం మేము ఇక్కడికి రావటం జరిగింది. అధికారులు, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర బలగాలు కానీ లోకల్ పోలీస్ వాళ్ళు కానీ సుమారుగా 120 మందికి పైగా వివిధ రకాల డ్రోన్లతో ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఈ చుట్టుపక్కల సుమారు 1000 ఎకరాల స్థలాన్ని ఫోటోలు తీయటం, జల్లెడ పట్టడం జరిగింది. ఇప్పటి వరకు దురదృష్టవశాత్తు ఆచూకీ తెలియలేదు. కానీ పోలీస్ వ్యవస్థ పగడ్బందీగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వీలైనంత తొందరగా పాప ఏ విధంగా తప్పిపోయింది అన్న విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లా పోలీసు వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ కానీ వాళ్ళు కూడా స్వయంగా ఇది ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుని గైడెన్స్ ఇస్తూ ఉన్నారు.